వీళ్ళేం రాశారంటే పాకిస్తాన్ ఆత్మ వినాశనం, కట్టుకున్న మనిషిని కళ్ళ ముందే కాల్చి చంపుతుంటే, కరిగిపోతున్న నుదుటి కుంకుమ కన్నీళ్లను ఎర్రబారుస్తుంటే, మాన్పాడిన గుండెలతో నేలపై కూలబడిన ఆడబిడ్డల శోకానికి భారతావని బదులు తీర్చుకుంది. భార్య బిడ్డల కళ్ళ ముందే అమాయకుల తలల్లోకి తుపాకీ గుళ్ళ దించిన నరరూప రాక్షసులను స్వతంత్ర సమరయోధులుగా కీర్తించిన దానవ దాయాది దేశానికి దానికి అర్థమయ్యే భాషలోనే ధీర భారతం జవాబిచ్చింది. సుందర కాశ్మీరాన్ని భరతమాత నొసట నెత్తుటి సింధూరంగా మార్చిన సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందేనని 140 కోట్ల గొంతుకలు ఏకస్వరంతో నినదిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రాపకంలోని పిశాచి గణాలపై అసేతు హిమాచలం ఎగసిపడుతున్న ఆగ్రహజ్వాలనే మందుగుండ్లుగా మార్చి సరిహద్దులకు ఆవల ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మన త్రివిధ దళాల ప్రళయ భీకరంగా దండెత్తాయి. పహల్గాం పైశాచిక్ కాండలో ప్రాణాలుదిన పర్యాటకులకు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం సాయుధ బలగాలు ఘనంగా నివాళులర్పించాయి. పీఓకేలోనివే కాదు, పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపులపైన క్షిపణుల వర్షం కురిపించడం భారతావని అమేయ సైనిక బలమ పటిమకు నిదర్శనం. భారతావని శాంతి కాముకత్వాన్ని అలుసుగా తీసుకున్న పాకిస్తాన్ ముష్కర మూకలను శిక్షిస్తూ అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుతూ ఇండియాపై ప్రచండ యుద్ధం చేస్తుంది. మత ఛాందసత్వాన్ని రెచ్చగొట్టి స్థానిక యువతలో వేర్పాటువాద విషబీజాలు నాటడం, హింసాత్మక దాడులతో సామాజిక అశాంతిని రాజేయటం, భారత్ను అస్థిరపరిచి కాశ్మీర్ను కబళించడం, ఇవే పన్నాగాలతో ఆ ధూర్త దేశం ఉగ్రవాదాన్నే జాతీయ విధానంగా మార్చుకుంది. భారత్లో నెత్తుటేళ్లు పారించిన అనేక ఉగ్రదాడుల వెనుక ప్రధాన కుట్రదారులైన మౌలానా మసూద్ అజర్, హఫీద్ మహమ్మద్ సయీద్, జక్వీర్ రెహమాన్ లఖ్వీ, దావూద్ ఇబ్రహీం వంటి వారిని ఇంటల్లులుగా సాకుతుంది. అదే క్రమంలో పాక్ సైన్యం ఐఎస్ఐ ప్రేరేపిత పహల్గాం ఉగ్రదాడిలో నరమేధానికి పాల్పడ్డన్నది వాస్తవం. దానికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్తో గర్జించిన భారత్ సామాన్య పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా తమ సార్వభౌమత్వాన్ని సవాలుగా విసురుతున్న ముష్కర మోకలపైనే మొన్న రాత్రి విరుచుకుపడింది. మెరుపు దాడులకు తగిన లక్ష్యాలు ఎంచుకోవటంలో, గురి తప్పకుండా వాటిని సర్వనాశనం చేయటంలో ప్రశంసనీయ విచక్షణను, అద్వితీయ ప్రజ్ఞను ప్రదర్శించింది భారతదేశం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పుకోవాలండి. ఎంత గ్రేట్ అంటే మనవాళ్ళు నిజంగా, అంటే యుద్ధం చేసేప్పుడు కూడా పక్క దేశపు సివిలియన్స్ గురించి ఆలోచించారు మనవాళ్ళు. కేవలం ఆ మదర్సాల్లో, అది కూడా ఎక్కడైతే ఈ టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారో సేమ్ ఆ ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని అక్కడ మాత్రమే అటాక్స్ చేశారు. సివిలియన్స్, ఒక్క సివిలియన్ చిన్న గాయం కాకుండా మనం యుద్ధం చేసాం. అది భారతదేశం గొప్పతనం. ఎవడెవడో మాట్లాడుతున్నాడు కదా, చెప్దాం, అతనికి కూడా సమాధానం చెప్దాం. ఇక తన ప్రాదేశిక సమగ్రత, ప్రజా భద్రతల పరిరక్షణకు ఎటువంటి చర్యలైనా తీసుకునే హక్కే కాదు, అంతటి సత్తా ఇండియాకు ఉంది. కాబట్టి పహల్గాం బీభత్సకాండ పర్యావసనాలు యుద్ధానికి దారితీయకుండా జాగ్రత్త పడాల్సింది పాకిస్తానే. అందుకుగాను అది ముష్కర మిన్నాగులకు పాలుపోయటం తక్షణం మానుకోవాలి. తన గడ్డ మీద రాచమర్యాలు పొందుతున్న నరహంతక ఉగ్రవాదులను బేషరతుగా ఇండియాకు అప్పగించాలి. పాకిస్తాన్లో 40 వరకు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, 30 నుంచి 40 వేల మంది వరకు సుశిక్షిత సాయుధ ముష్కరులు సైతం తమ గడ్డపై స్వేచ్ఛా విహారం చేస్తున్నారని గతంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖానే ఒప్పుకున్నారు. ఉగ్రవాదులకు తాము దన్నుగా ఉన్న మాట వాస్తవమని ప్రస్తుత పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సైతం అంగీకరించారు. ఇండియాపై ద్వేషంతో టెర్రరిస్టులను పెంచి పోషించిన పాకిస్తాన్ నేడు తానే ఉగ్రవాద భుజంగానికి బలవుతుంది. అప్పులు పెరిగిపోయాయి, విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి, ఆర్థికంగా దివాళా తీసే స్థాయికి చేరింది. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్లు పాకిస్తాన్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. వారు అలాగే ఉగ్రవాదులను చంకనెక్కించుకుంటూ ఇండియాపై కయ్యానికి కాలు దువ్వితే అంతిమంగా కోలుకోలేనంతగా దెబ్బతినేది పాకిస్తానే. మతాల పేరిట విద్వేష భావాలను ఎగదోస్తున్న పాక్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ తదితరులు తమ దుస్సాహసాలను తమ ప్రజల్నే మరింతగా బాధిస్తాయని గుర్తించాలి. ఉగ్రవాద ఎగుమతి కేంద్రంగా ప్రపంచ శాంతికి ప్రథమ శత్రువుగా పరిణమిస్తున్న పాక్ ఇప్పటికైనా తన పిదప బుద్ధులను వినడానాలి. కాదు కూడదని మొండికేసి మూర్ఖంగా ప్రవర్తిస్తే స్వీయ రక్షణ కోసం భారత్ తీసుకునే దృఢ నిర్ణయాలకు, వాటి పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది పాత ఇండియా కాదండి. ఇది మీరు ఎక్కడికి వచ్చి టెర్రర్ అటాకులు చేస్తే మేము చర్చలకు పిలవటానికి,
లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి కూర్చోబెట్టి భోజనం పెట్టి వాళ్ళని ఇంటర్లో సాగటానికి ఇది పాత భారతదేశం కాదు. మీరు 4 బాంబులు వేస్తే ఇక్కడి నుంచి 40 బాంబులు వస్తాయి. గతంలో మర్చిపోయారా మీరు? మొన్న ఊరిలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ మర్చిపోయారా? సో అదేవిధంగా ఇండియా నుంచి ఒక్క ప్రాణం మీరు తీసుకెళ్తే అటు నుంచి 10 ప్రాణాలు తీసుకొస్తారు మా వాళ్ళు.